ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా కొడుకేం దేవుడు కాదు, వాణ్ణి ఇలాగే ఉండనివ్వండి. సరే అండి, మేము బయలుదేరుతాం. ఉంటాం బాబు. వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం. అమ్మాయిని తీసుకుని మొదటిసారి ఇంటికొచ్చారు. ఆడపిల్లని ఒత్తి చేతులతో పంపకూడదు. ఒక్క నిమిషం. ఉంటాం బాబు. వెళ్ళొస్తామండి. మంచిది. మీరు వెళ్ళండి, వచ్చేస్తాను. అలాగే బాబు. ఎవరు నాన్న వాళ్ళు? అబే మనోళ్ళేరా. అంటే మావయ్య, నీకవసరమా నీలిమా? చీర పట్టుకుపోయారంటే ఎంత దగ్గరి వాళ్ళో సిద్ధుతో చెప్తే బావుంటుంది కదా బామ్మా. మనకు ఓటేసే ప్రతి ఒక్కళ్ళు మన చుట్టాలేనమ్మా. అవును, వాళ్ళకి చీరలేంటి, బంగారం పెట్టినా తక్కువే. అత్తయ్య మావయ్య మా ఇంటికెళ్లారు. అమ్మ నాన్న రిసీవ్ చేసుకుంటారో లేదో, ఏమంటారో ఏంటో. బేబీ, ఆర్ యు ఫ్రీ? అరే, ఈ రీల్స్ చూడు ఎంత ఫన్నీగా ఉన్నాయో. హరీష్, లీవ్ మీ అలోన్. అలా అంటావేంటి బేబీ? నిన్ను వదిలేసి నేను బతకగలనా? ఓవర్ చేయొద్దు హరీష్. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వమంటున్నానా? వై బేబీ, వాట్ హ్యాపెండ్? ఈ బేబీని ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పుడు ఇయర్, ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. నీకంతగా కడగాలనుంటే నా మేకప్ బ్రషెస్ ఉన్నాయి, వెళ్ళి క్లీన్ చేయి. అది ఎలాగూ తర్వాత చేయాల్సిన పనే. హరి, నాకు హెడ్ఏక్ గా ఉంది. నువ్వు మాట్లాడకుండా వెళ్తావా లేదా? తలనొప్పిగా ఉందా? నాతో చెప్పకుండా నీలో నువ్వే మదన పడితే ఎలా చెప్పు? రా. ఎక్కడికి? అరే నువ్వు రా, చెప్తాను. అరే హరీష్, నువ్వు రా బేబీ, రా. ఎక్కడికి? అరే బే 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 బే. ఓకేనా? ఓకే. అరే ఓకే హరీష్. కీర్తి కాళ్ళైనా పట్టుకుంటాడ్రా వాడు. ఇక గడ్డం పట్టుకోవడంలో ఆశ్చర్యమేముందిరా? మీరేమనుకున్నా సరే, నేనైతే ఫీల్ అవ్వను. నువ్వేంటి చిన్న కొడలవని చిన్నతనంగా అనుకో కీర్తి. మా అందరి దృష్టిలో నువ్వేంటికి మహారాణివి.
మా అమ్మా నాన్నల్ని విడిపించిన దేవతవి నువ్వు. పట్టాభిషేకం ఎప్పుడు చేశారు హరీష్? ఎందుకు సెటైల్ వేస్తున్నావు? మా అమ్మ నాన్నల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది కీర్తి వాళ్ళ నాన్నే కదా. ఆ రోజు నుంచి ఇంట్లో వాళ్ళు తనను చూసే దృష్టిలోనే మార్పు వచ్చింది కదా. అక్క కొంచెం ఆపుతావా? హెడ్డేక్ గా ఉంది. వదినా, అసలే నా బేబీకి దిష్టి తగిలింది, తలనొప్పిగా ఉందంట. టాబ్లెట్ వేసుకోదినా? ఇట్స్ ఓకే. అమ్మ రాగానే దిష్టి తీయిద్దాం. వదినా, మా బేబీ కోసం వెళ్ళి ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురావా? నేనా? నా చేతులు ఖాళీగా లేవు హరి. ఈ ములక్కాడలు మీ బేబీ కట్ చేస్తుందేమో అడుగు, అప్పుడు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దులే, నా బేబీ చేతులు అరిగిపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను. కీర్తి చేసిన సాయానికి ఏం చేసినా తక్కువే వాణి. నువ్వు కూర్చోమ్మా. నిన్ను కంటికి రెప్పలా చూసుకునే నా కొడుకు నీ కోసం కాఫీ పెట్టడానికి వెళ్తున్నాడు. నువ్వు కూర్చొనే ఉండు. అది కాదు నాన్న, కీర్తి ఒంట్లో నలతగా ఉందంట. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయావురా? నాన్న అన్నది కరెక్టే కదన్నయ్య, తనని అంత బాగా చూసుకోవాలి. అమ్మా నాన్న జైల్లో ఉంటే ఈ ఇంట్లో వాళ్ళు ఏమైపోతారా అని మనతో వాళ్ళ అమ్మా నాన్నలు సరిగ్గా మాట్లాడకపోయినా వెంటనే ఫోన్ చేసి విడుదలయ్యేలా చేసిందంటే తనదెంత విశాలమైన మనసు ఆలోచించు. వచ్చినప్పటి నుంచి రిలీజ్ గురించి మాట్లాడుతున్నారు. నిజం తెలిసిపోయిందా ఏంటి? కీర్తి, కాఫీ ఏమైనా తెమ్మంటావమ్మా? మీకెందుకు అత్తయ్య శ్రమ, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీకేమైనా తీసుకురమ్మంటారా? ఏమొద్దమ్మా, కీర్తి వాళ్ళ నాన్నింట్లో మర్యాదలు బాగా జరిగాయి. ఇంతకీ మా మామయ్య వాళ్ళు ఏమన్నారు? ఏమంటారన్నయ్య, బాగున్నారా అని అడిగారు. జైలు నుంచి విడుదలయ్యాక అవ్వకముందా అని నాన్న అడిగారు. జైలేంటి, విడుదలవ్వడం ఏంటి అని ఆయన ఆశ్చర్యంగా అడిగారు. అదేంటక్క, ఫోన్ చేసింది ఆయనే అని వదిన చెప్పింది కదా, ఏం తెలియనట్టు ఎందుకు అడిగారు? అన్నయ్య గారికి మేం పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టే తెలీదు. కీర్తి ఫోన్ చేసి చెప్పి విడిపించింది కదే. అదంతా అబద్ధం అని తెలియట్లేదా నానమ్మా? అబద్ధమా? ఏదో వాళ్ళ నాన్నే పూనుకుని అత్తయ్య గారిని మావయ్య గారిని తిరిగి జీప్లో ఇంటి దాకా దిగబెట్టేలా చేశారని తెగ గొప్పలు చెప్పుకున్నాం. అదంతా ఉలక్కేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.